జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగవ రోజు అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుత్తి పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుండి సుమారు 7 కిలోమీటర్ల మేర జగన్తో పాటు కదిలిన జనం. రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దడమే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉద్దేశమన్న జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి 80వ వార్డులో కార్పొరేటర్ నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల సతీమణి నివేదికతో కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన భరత్ కుమార్. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుండి కక్ష కట్టారని పేర్కొన్న ఎమ్మెల్యే పేర్ని. సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్న నాని. కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి చేసుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్ కు శిరస్మరణీయమైన స్వాగతాన్ని అందించారు. అనంతపురం గుత్తి పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుండి సుమారు 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు జనం కదిలారు. పత్తికొండ శివార్లోని స్టే పాయింట్ నుండి ఇవాళ ఉదయం మొదలైన ముఖ్యమంత్రి బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దీంతో షెడ్యూల్ కన్నా ఆలస్యంగా బస్సు యాత్ర నడిచింది. మధ్యాహ్న భోజన విరామ సమయం లేకుండానే బస్సు యాత్ర కొనసాగింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోకి అడుగుపెట్టగానే చరిత్రలో నిలిచిపోయేలా అశేష అభిమాన ఘనం స్వాగతాన్ని అందించింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుండి గుత్తి హైవే వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర దాదాపు 2 గంటల పాటు బస్సు యాత్ర కొనసాగింది. తమ అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని 175 నియోజకవర్గాల్లో గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుదామని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమైంది. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామమైన పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్వగృహానికి పవన్ కళ్యాణ్ వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి శ్రీ వత్సవాయువి లక్ష్మీదేవి పవన్ కళ్యాణ్ కు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. 175 సీట్లు ఉన్నాయి. మరి జనసేన వారికి 21 సీట్లు ఉన్నాయి. మన 144 ఉన్నాయి. మన 144 సీట్లు పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి నాయకత్వంలో గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా 21 సీట్లలో మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క అభ్యర్థులందరినీ గెలిపించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. మనందరం కూడా ఒకటే మాట, ఉమ్మడి అభ్యర్థి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం మీద నమ్మకం పెట్టుకుని వచ్చారో మనందరం ప్రజల మీద వేసుకుని గెలిపించవలసిన బాధ్యత ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా 3 ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం ఈ పూర్తి చేసుకున్నాము. అలాగే తెలుగుదేశం పెద్దలందరికీ కూడా 2014 నుంచి నేను మా పొత్తు కోసం కృషి చేస్తా ఉన్నామని, అదే దిశలో అన్ని స్థానాల్లో జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ రోజున పిఠాపురంలో జనసేన అధ్యక్షులు విజయం కోసం మీరందరూ కృషి చేయడం ముఖ్యంగా
అని చెప్పి ఆఫీస్కి వచ్చి చెప్పినందుకు వారికి ఈ రోజు ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేయడానికి వచ్చాను. ధర్మగారు వెన్నంటే ఉంటాం. ధర్మగారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాం. వారు రాష్ట్ర స్థాయిలో మంచి బలమైన స్థానంలో ఉండాలని దాన్ని కృషి చేస్తాం. అనకాపల్లి జీవీఎంసీ 80వ వార్డులో కార్పొరేటర్ కొనతల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ వారి సతీమణి నివేదిత పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. తాను ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి నరసింహారావు, కంటపల్లి వెంకట్రావు, జి గణేష్, లోకేష్, కేఎం నాయుడు, విల్లూరి శివసూరి, వేగి త్రినాథ్, కర్రి రుద్రినాయుడు, బుద్ధ శ్రీను మరియు 81వ వార్డు అంబేద్కర్ నగర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన వార్డు చెప్పవలసిన లేదు సార్. మేడం సార్ చేయండి. ఎలా చూడన్నా కొంచెం వెనకెళ్ళా కొంచెం వెనకెళ్ళా. మన వార్డు చెప్పవలసిన లేదు సార్. చేసి పెడతాం అమ్మా చేసి పెడతాం అమ్మా. మీ అందరూ ఆశీస్సులు మరొకసారి ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. తీసుకోండి. ఎమ్మెల్యే ఒకటి హ్యాండ్ గుర్తు సహకరించండి. 10 మంది చెప్పండి. కౌన్సిలర్ గారా మా కెమెరా పాంప్లెట్ తీసుకో. పాంప్లెట్ సార్ కౌన్సిలర్ గారా తీసుకోండి సార్. హ్యాండ్ గుర్తుకమ్మా ఎమ్మెల్యే ఒకటి హ్యాండ్ గుర్తు సహకరించండి. 10 మంది చెప్పండి. ఇద్దరు పడుకోండి. వడ్డు చెప్పు. జై జగన్. గుసాల పట్టుకోండి సార్. పాంప్లెట్
గుర్తుకే ఓటేయాలి, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. అందరికీ చెప్పండి సరేనా? సార్ అందరికీ నమస్కారం. ఈరోజు 80వ వార్డులో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రతి గడపకి వెళ్తుంటే ప్రతి గడపలోని కూడా అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, అవ్వాతాతలు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం తప్పించి వేరే గుర్తుకు ఓటేయము, జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం. ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఈ పెన్షన్లు కానీ, ఈ సంక్షేమ పథకాలన్నీ అందించారో వాటన్నిటిని మేము రానున్న రోజుల్లో వాటికి కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 80 వార్డు కార్పొరేటర్ గారు, అలాగే నీలిమ భాస్కర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఈ టైం అయినా కానీ చాలా ఉత్సాహంగా గడప గడపకి తిరుగుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా కానీ మీకు ఎప్పుడూ అండగా ఉంటారని, ఇదే విధంగా రానున్న 45 రోజులు ఎలక్షన్ రోజు వరకు మీ అందరూ నాకు అండగా ఉండి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుండి కక్ష కట్టారని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటింటికి అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు నిమ్మగడ్డ, రమేష్ కుమార్ సహాయంతో ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి వాలంటీర్లను సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వాలంటీర్లను బలి చేయాలనుకున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో బలవుతున్న వాలంటీర్లు కాదని, అవ్వాతాతలు, వికలాంగులు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులని వారు నాని పేర్కొన్నారు. అంటే వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష, వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమని భయం ఓ పక్క. ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారు మనం చూస్తున్నాం. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయించి వారే ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయ్యా అంటే, ఎప్పుడు స్థాపించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో. దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ఎవరి భవానీ ప్రసాద్ గారు? హైకోర్టు జడ్జిగా రిటైర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా అనుభవించినటువంటి హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు. ఆయన అధ్యక్షుడు. సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే మనం చెప్పక్కర్లా. ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారు నియామకం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేక హోదాలో, అంటే నిష్పక్షపాతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తూ ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలో చోటు చేసుకునే చేరికల ఘట్టం అన్ని రాజకీయ పార్టీల నందు ఉత్సాహవంతంగా సాగుతోంది. ఈ దిశలో అనకాపల్లి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్, శాసనసభ మాజీ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో అనేక మంది వైసీపీ కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రమేష్, పంచకర్ల ఇరువురు పార్టీ కండువాలతో వారిని స్వాగతించి సభ్యత్వాన్ని అందించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం
వ్యక్తం చేశారు. రమేష్ గారు చాలా పాత మిత్రులు, నన్ను చూపించిన అభిమానము, కార్యకర్తల ఉత్సాహం చాలా బాగుంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో 10 మందిని కలిసి సీనియర్ నాయకులు ఎలక్షన్ ఏ విధంగా చేసుకోవాలని తెలిసిన నాయకులు ఇక్కడ నాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ ఏ ఇష్యూ అయినా కానీ సామరస్యంగా పరిష్కరించే రమేష్ గారు ఎందుకు ఎలక్షన్లో కూడా అదేవిధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తే మీ అందరి ఆశీస్సులు కావాలని చేసి కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్లాసు ఓటేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కమలం ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గవరిపాలెం ప్రాంతంలో సుమారు 250 మంది యువకులు పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు కాండ్రగుల జోగేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ గుడ్ బై చెప్పి ఆధ్వర్యం జనసేన పార్టీలో చేరారు. మాజీ మంత్రి, జనసేన, టీడీపీ, బీజేపీ అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండతల రామకృష్ణ, అనకాపల్లి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తనేడు రితిక్ ఆధ్వర్యంలో వీరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రామకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమావేశ మందిరమైన మల్ల జగన్నాథం కళ్యాణ మండపం జనసేన కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, మల్ల తెలుగుదేశం నాయకులు సురేంద్ర, బీజేపీ నాయకులు కొనతల అప్పలరాజు, జనసేన నాయకులు ధులం గోపి, మల్ల శ్రీను తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాండ్రగుల సునీల్, దొడ్డి శ్రీనితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. బీజేపీ అప్పలరాజు గారు, సీఎం రమేష్ గారికి, రితిక్ గారు, వీళ్ళందరికీ అలాగే గురించి నాకు ధన్యవాదాలు. అదేవిధంగా అంటే ఎక్కువ మాట్లాడుకోవడం టైం కూడా లేదు, ఉన్న టైం కూడా 45 రోజుల మాత్రం ఉండడం వల్ల గంటలు వేగ త్వరగా మాట్లాడి చెప్పారు. తెలిసిందే అంటే స్టార్టింగ్ నుంచి ఆయన మీద వచ్చారు. అంటే ఆయన సొంత శక్తి మీద నీటిగా ఎలాగైతే యాక్టింగ్ చేసుకుంటూ నీటిగా వచ్చారు, సొంత పౌరులే వచ్చారు. అలాగే ఆయన సేవ చేయడం కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన రామాలయం ఓపెన్ అయినప్పుడు మొత్తం ఆయన సొంత నిధులతో భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేశారు. విద్యార్థిగా ఉండడం జరిగింది. జన సైనికులకి ముఖ్యంగా నా నమస్కారం జరుగుతున్నా. ఇప్పుడే ఇదే నాకు చెప్పారు, ఇక్కడ ప్రోగ్రామ్ జోగేంద్ర గారి ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ అందరూ జనసేన పార్టీ జాయినింగ్ అని. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాకు ఇప్పుడే తెలిసింది. ప్రభాస్ గారే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ వాళ్ళ యాక్షన్స్ చాలా పెద్దగా ఉంటాయి. అసలు బ్లాక్ బస్టర్ లాగా ఉంటుందని ఇప్పుడే బైక్ ర్యాలీలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, అందుకని నేను చెప్పాలనుకున్నాను. మన ఒక ప్రాంతం కానీ, మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే మన యువత బాగుండాలి. యువత బాగుండాలంటే వాళ్ళకి జాబ్స్ రావాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు, వాళ్ళకి మంచి శాలరీ వచ్చే జాబ్స్ రావాలి. అది ఈ ప్రాంతంలో అది అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ ప్రాబ్లం ఖచ్చితంగా సీఎం రమేష్ గారు కేంద్ర లెవెల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ రాష్ట్రంలో యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని వాళ్ళ సూపర్ 6 పథకంలో కూడా ఉంది. ఖచ్చితంగా 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తారు మొత్తం 5 years లో అని. అందుకని ఈ ప్రాంతంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేస్తారని ఇక్కడ నేను చెప్తున్నానండి. ఇంకోటి మేజర్ గా మన యూత్ లో ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం డ్రగ్స్ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. మనం చూస్తే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ లో 1,00,00,000 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చారండి. అదంతా ఏం చేస్తారో, ఎవరు కమ్ముతారో, అసలు మన యూత్ని పాడు చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అందుకని మీ అందరికీ ఒక చాలా ముఖ్యమైన బాధ్యత ఉంది. అదేంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీరు మీ ఓటు, ఆ ఓటు చాలా విలువైంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఓటు వేస్తే ఆ ఓటు ఎవరు చేస్తున్నారని, ఆ ఓటు వల్ల ఏం జరుగుతుందని చాలా ఆలోచించాలి మీరు. అందుకని నేను చెప్పాల్సింది ఏంటంటే
ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తేనే మనం ఇక్కడ గెలవగలుగుతాం. ఇక్కడ మీ ఓటు అసెంబ్లీలో మీరు ఎవరు చేస్తున్నారు? గ్లాస్ ఓటు వేయాలి మీరు. అట్లనే పార్లమెంట్ అభ్యర్థి మీ అభ్యర్థి బీజేపీ సీఎం రమేష్ గారు ఆయన గుర్తించండి. థ్యాంక్ యూ. మీ స్థాయిలో ఏ విధంగా అయితే ప్రభాస్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా థియేటర్ లో ఒక బ్లాక్ బస్టర్ గా డబ్బుల వర్షం కురిపిస్తారో, ఈ రోజు మే 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఓట్ల వర్షం మళ్ళీ కురిపిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా చెప్పి మీకు రాజు క్లాస్కి కేంద్రంకి పార్లమెంట్ పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారి ముందు కమలం, ఈ ఇందులో తెలుగుదేశం పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఈ 2 సింబల్స్ ఉంటాయి. మనం మొట్టమొదటిసారి 2 సార్లు ఈసారికే పోటీగా ప్రధాని గారు, ఇప్పుడు 3వసారి ప్రధాని కాబోతున్నారు. 3వసారి ప్రధాని కావడానికి కావాల్సిన విధంగా మన ఓటు వల్ల పిఎం గారు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని మనకి మన దగ్గర సీఎం గారు కూడా ఉన్నారు. మనకి సీఎం గారు సీఎం రమేష్ గారు మన నుంచి మన దగ్గర ఉంటారు. మన దగ్గర ఒక సీఎం ఉంటారు, ఒక పిఎం ఉంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినా మనకు సీఎం ఎవరు? సీఎం రమేష్ గారు. అందులో ఆ రకంగా కూడా ఆ సీఎం రమేష్ గారు మేము మంచి మిత్రులు. డెఫినెట్ గా ఆయన కూడా ఒక నిజాయితీ కలిగినటువంటి ఏదో తపడాతో ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలి. రాష్ట్ర విభజన టైంలో కూడా కేంద్రంతో పోరాడి విభజన అన్యాయం జరుగుతుందని పోరాడడంలో సీఎం రమేష్ గారు కూడా ఉన్నారు. అందరూ ఇటువంటి వ్యక్తులు మా దగ్గర నుంచి పార్లమెంట్కి ఎందుకైతే ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలుగుతాం, మన ఉత్తరాంధ్ర సుజల సమస్య నిర్మించుకోగలుగుతాం. మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు కూడా ఈ రోడ్డు 6 లేన్స్ రోడ్డు వేసుకునే విధంగా నేషనల్ హైవే రూపొందించుకునే కార్యక్రమం చేయగలుగుతాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఫ్యాక్టరీలు నిలబెట్టుకోగలుగుతాం. తుప్పాల షుగర్ ఫ్యాక్టరీ, ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ మనం నిర్మించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మన సేవలు ఇప్పుడు కూడా ఉంటాయి. మీరందరూ గమనించాలా, ఆ గుడిసెల మంత్రిలో ఉండదు రమేష్ గారికి ఉన్న ఫేస్ వాల్యూ కానీ ఆయన పరపతి కానీ బీజేపీ డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి. మన ప్రాంతానికి ఆయన ఒకటే చెప్పారు, ఆయన అనకాపల్లి చేసిన ఒకటే చెప్పారు, నా ఆంబిషన్ ఒకటే, ప్రతి యువత కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం నా ధ్యేయం. ఎందుకంటే పరిశ్రమకు తాలూకా పారిశ్రామికవేత్తలు అందరితో కూడా ఆయన ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన కూడా పెద్ద పారిశ్రామికవేత్త, అది ఒక శుభ పరిణామం. రేపు సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాల్సిన బాధ్యత యువత కీలక పాత్ర తీసుకోవాలా. యువత కీలక పాత్ర తీసుకుని మీ అందరూ చెప్పాలా, రేపు జాబ్ కావాలంటే సీఎం రమేష్ గారు గెలవాలా. అది స్వాగతం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఆ రోజు బాహుబలి సినిమా ఎలాగైతే ప్రభాస్ నటించారో అలాగే ఎలక్షన్ కూడా మీరు కూడా కీలక పాత్ర వహించాలని ఈ ప్రభాస్ ఫ్యాక్స్ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గడిచిన 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. మన రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా సోమటగా మద్దతు చెప్పి చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తు ప్రకటించాడు. నిజంగా గ్రేట్. ఆయన చేసిన త్యాగానికి అందరూ యావత్ ఆంధ్ర రాష్ట్రంతో ఆయన రుణపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది గమనించాలా. ఏ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఎంతమంది రైతులు ఉన్నారో సంపద చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి కొందాల రామకృష్ణ గారు. అది మనం చాలా గర్వంగా గౌరవంగా ఉండేది. నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఈ తప్పు ఉన్నటువంటి 40 రోజుల సమయంలో మీరు మీ బంధుమిత్రులు, అంటే మన ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే, ఓ మెచ్యూర్ ఫంక్షన్ జరిగితే, ఓ పెళ్లి జరిగితే మనం ఎంతమందిని 1000 మందిని పిలిచి ఆదరిస్తామో అదే రీతిన మీరే తయారయ్యి ఓ ప్రభాస్ బ్రాంచ్ గా కాకుండా ఓ రామకృష్ణ గారి అభిమానులుగా పెద్ద ఎత్తున ఆయన విజయం చేకూర్చాలని కోరుకుంటూ జయప్రకాష్ నారాయణ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు తన శ్రమను గుర్తించి, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రాన్ని గుర్తించి, మోడీ గారి అవసరాన్ని ఈ రాష్ట్రాన్ని గుర్తించే సంపూర్ణ మద్దతులు ప్రకటించారు. అందుకే నేను మిమ్మల్ని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి కోరుతున్నాను. రాజు వ్యాస్తో పాటుగా కమల పువ్వు గుర్తుకి ఓటేయండి. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీకు పిలుపునిచ్చేది ఒకటే, మీరు నాయకులు కావాలి, మీ సమాజానికి దార్శనికత కావాలి. దానికి ఈ పొలిటికల్ ఫ్యాక్టరీ అయిన కొందాల రామకృష్ణ గారు చంద్ర మీరంతా గట్టిగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్ఐజీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి, పత్తిపాడు సీఐ ఎం శేఖర్ బాబు లింగంపర్తిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అనుసరించవలసిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె లతాకుమారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ తదితర విభాగాల్లో అభ్యంతరకర పోస్టింగులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి పోలీసులతో పాటు పలువురు అధికారులు గ్రామాల్లో అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఎస్ఐ జి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏలేశ్వరం మండల పరిధిలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి లింగంపట్టి విలేజ్ లో మా కేంద్ర సాయుధ బలగాలైనటువంటి సిఎస్ఎఫ్ వాళ్ళతో మా లోకల్ పోలీసు వారు, అదేవిధంగా మా ఇద్దరు సిఐస్ కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. లో లింగంపట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడాను మేము ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం మాతో పాటు ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్హెచ్ఓ గారితో కలిపి ఇవాళ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ సంబంధించి, ఎంసీసీ వైలేషన్ సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. చేయాల్సినవి, చేయకూడనివి, అదేవిధంగా పర్మిషన్స్ కోసము మా యొక్క లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరికీ కూడాను విపులంగా వివరించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా లింగంపర్తి విలేజ్ వాళ్ళందరూ కూడాను మా యొక్క పోలీసు వారికి సహకరించి పోలీసు వారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎలాంటి సమస్యలకి గురి కాకుండా ప్రశాంతంగా తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని మా యొక్క కాకినాడ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సతీష్ కుమార్ వారి తరపు నుంచి ఏలేశ్వరం పోలీసు వారు కోరుచున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ సతీమణి నివేదిత సోదరి మాధురి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా కసింకోట మండలం జి భీమవరం గ్రామంలో సర్పంచ్ హనుమంతు వెంకట్, ఎంపీటీసీ అల్లం శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మలసల భరత్ కుమార్, ఆయన సతీమణి నివేదిత సోదరి మాధురి పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని ప్రతి ఒక్కరికి వివరించారు. మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా భరత్ కుమార్ని, ఎంపీగా బూడి ముత్యాల నాయుడుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ సతీమణి నివేదిత మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి, అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కన్వీనర్ హనుమంతు, నాని, ఆర్ నాగేశ్వరరావు, ముత్తా సత్యబాబు, ద్వారపురెడ్డి పోతురాజు, అల్లం సత్యనారాయణ, కుంచా నాయుడు, బాబు, పచ్చుకూర నాగేష్, కరక సోమనాయుడు, అచ్చర్ల సర్పంచ్ సోమేష్, కలగుంట్ల నాయుడు, నీటిపల్లి లక్ష్మి మరియు జి భీమవరం వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రచారంలో భాగంగా కసినకోట మండలం జి భీమవరం అనే విలేజ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే అందరూ ఏకదాటిగా ఒకటే చెప్తున్నారు, జగనది విజయం అని. తిన్నాక మేము ఓటేయమా అనేది ఒకటే అడుగుతున్నారు. కాబట్టి మనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన నిలబెట్టిన భరత్ కుమార్ గారికి ఓటేయాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మే 13వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్స్కి ఎంపీకి బూడి ముత్యాల నాయుడు గారికి కూడా అనౌన్స్ చేశారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి కాబట్టి ఎంపీకి ఆయనకి ఎమ్మెల్యేగా నుంచోపెట్టిన భరత్ కుమార్ గారికి 2 ఓట్లు వేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మన అవసరాల్ని మన ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేని రోజులు ఇవి. మన కళల్ని మనమే నెరవేర్చుకుంటాం, పక్కోళ్ళు ఎవరు పట్టించుకోరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మన అవసరం తన అవసరం కింద, మన కళను తన కళ కింద, అంటే ఇల్లు కట్టుకోవడం ఒక కళ, అది ఆయన నెరవేర్చారు. పిల్లల చదువు ఫ్రీగా అనమాట, అంటే కార్పొరేట్ స్టైల్లో ఉండే ఎడ్యుకేషన్ని ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. రైతులకు అవనియండి, రైతు భరోసా అని, రైతు భరోసా కేంద్రాలని, ఈవెన్ పంట బీమా, ఎప్పుడైనా ఫ్లడ్స్ లాంటివి వస్తే వాళ్ళు నష్టపోకుండా డబ్బులు కూడా ఇస్తున్నారనమాట. ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ. ఇంతకు ముందర అందరికీ ఇలా లంచాలు ఇచ్చుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది. దేనికంటే పుట్టిన సర్టిఫికెట్కి, చనిపోయిన డెత్ సర్టిఫికెట్ కూడా లంచాలు ఇచ్చుకునే స్టేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సచివాలయాలు పెట్టారు. ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా సచివాలయాలకు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారనమాట. మధ్యలో ఇంకెవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అండ్ వాలంటీర్ వ్యవస్థ, ముసలోళ్ళు పెన్షన్ కని లైన్లు క్యూ కట్టి, రేషన్ కని లైన్లు క్యూ కట్టి, కొంతమందికి అందకుండా ఆ రోజు తీసుకోకపోతే వెనక్కి వచ్చేసి
అలా ఉండేదన్నమాట. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి 1వ తారీఖుకి దూరంగా వెళ్ళిన పిల్లలు వచ్చినా రాపోయినా సరే వాలంటీర్లు మట్టుకు ఇంటికి వచ్చేసి పెన్షన్ ఇస్తున్నారనమాట. వాళ్ళ ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత ఇదిగా ఉందంటే అసలు నేను ఇప్పుడు విలేజ్లు తిరుగుతూ ఉంటే నాకు తెలుస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఎలా చెప్తున్నారంటే, రీసెంట్గా ఇంకో విలేజ్కి వెళ్ళానండి, తీయడనమాట. అక్కడ చెప్పారు ఒక ఆవిడ ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట. సో ఇంట్లో వాళ్ళందరూ వదిలేశారంట, ఇంకా ఆల్మోస్ట్ చనిపోతారండి. అలాంటిది ఈ ప్రభుత్వం ద్వారా ఆవిడకి అక్షరాల 5 లక్షలు వచ్చాయంటండి. 5 లక్షలు వచ్చి ఆవిడ హాస్పిటల్లో మళ్ళీ వైద్యం చేయించుకుని యథావిధిగా ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తారండి? మనకి ఇంట్లో సొంత పిల్లలే పిల్లలు కూడా చేయట్లేదు మనకి. అలాంటిది మన ఇంటికి పెద్ద కొడుకురై జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు. ఒక్కటి ఆలోచించుకోండి మీరు, ఇన్ని పథకాలు ఇచ్చాక కూడా ఓటు వేయలేకపోతే మళ్ళీ వచ్చిన లీడర్లకి ఎలా ఉంటుంది? ఇన్ని పథకాలు ఇచ్చిన ఆయనకే ఓటేయలేదు, వీళ్ళు మనకి వేస్తారా అని మళ్ళీ వాళ్ళు కూడా పథకాలు ఇవ్వరనమాట, ఇంక లెక్క చేయరు. ఆ ఒక్కటే ఆలోచించుకుని ఓటు వేసే ముందు, చాలా అమూల్యమైన మీ ఓటు వేసే ముందు మనకి ఎవరు పెట్టారు, ఎవరు ఇచ్చారు, కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ ఇచ్చేవాళ్ళు కొంతమందే ఉంటారు. అది మట్టుకు ఆలోచించి ఓటేయాలని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 90వ వార్డు ఆదిత్య నగర్ పరిధిలో గల యూనిక్ పబ్లిక్ స్కూల్ 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం స్థానిక శాంతి కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాఠశాల వ్యవస్థాపకుడు డి ఉదయ్ కుమార్, విశ్వం ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీశ్లు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ఆరంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభ కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ ఆలయ నిర్మాణం కన్నా పాఠశాల నిర్మాణ యోచన గొప్పదిగా పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యాలు మార్కులు, ర్యాంకులపై దృష్టి కేంద్రీకరించక విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేలా బోధన విధానం రావాలని సూచించారు. కేవలం విద్యా బోధనకి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న యూనిక్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని కొనియాడారు. పిల్లల సేవ దృక్పథాన్ని పెంపొందించేలా చేసేందుకు కార్యక్రమ నిర్వాహకుడు పాఠశాల కరెస్పాండెంట్ కోనేటి ఆదినారాయణ తన సొంత నిధుల నుండి హెల్పింగ్ హ్యాండ్స్ వారిచే త్వరలో నడపబడనున్న ఉచిత కైలాస యాత్ర వాహనానికి, అనాథాశ్రమానికి, బ్లైండ్ స్కూల్ వారికి, లక్ష్మీపురం శ్రీను అనే దివ్యాంగుడికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల నందు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కార్యక్రమానికి హాజరైన అతిథులు బహుమతి ప్రదానం చేశారు. వేడుకను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో నిర్వహించబడిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో యూనిక్ పబ్లిక్ స్కూల్ సిబ్బంది కోనేటి చిరంజీవి, గౌరీ పార్వతి, కోనేటి విశాలాక్షి, శాంతికుమారి, శోభారాణి, తాటిపూడి సత్యనారాయణ, లక్ష్మీ, కళ్యాణం, హరి, కౌసల్య, భవానీ, పూర్ణిమ, జ్యోతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ నామన్నారంటే అబాకస్ బేసిక్ మ్యాథ్స్ అది చాలా బాగా చేస్తున్నారు. పిల్లలు మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నాము, ప్రతి చంద్రం ఇస్తాము. కానీ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే స్కూల్కి ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ తోటి మీ స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి, ఆ కమిట్మెంట్ తోటి మీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీకు ఈ సక్సెస్ వచ్చింది. ఎందుకంటే నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో దాదాపుగా మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 100 స్కూల్స్ పైన వచ్చినాయి ఇక్కడికి కాంపిటీషన్కి. 100 స్కూల్స్లో మన పిల్లలు ఇందులో సెలెక్ట్ అయ్యారు. నా దగ్గర ఉన్న ప్రైజెస్ అన్నీ కలిపి ఈ 100 స్కూల్స్లో ఉన్న, అంటే 100 స్కూల్స్ మీద నేను ఇచ్చే ప్రైజెస్ అన్నీ కలిపి 28 to 30 ప్రైజెస్ సార్. మొత్తం 28 to 30. స్టేట్ లెవెల్ వచ్చేటప్పుడు కూడా, స్టేట్ లెవెల్లో కూడా విశాఖపట్నంలో 4 ప్రైజెస్ వచ్చినాయి మళ్ళీ. అంటే ఇది ఒక సామాన్య అన్ని ప్రైజులు, ఒకే స్కూల్కి అన్ని ప్రైజులు రావాలంటే అంటే స్కూల్ యాజమాన్యం, అలాగే ఆ యాజమాన్యం అంటే టీచర్స్ కూడా అందరూ వస్తారు కాబట్టి టీచర్స్ అందరూ కూడా సమిష్టి కృషితోటి పిల్లలకి మంచి ఉన్నత విద్యా ప్రమాణాలు అందిస్తానని ఈ సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. స్కూల్స్లోను యాక్చువల్గా నా ఇక్కడ నా స్కూల్స్లో ఈ బెస్ట్ స్కూల్ ఏంటంటే నేను యూనిక్ స్కూల్ అని దగ్గరికి వెళ్ళి నెయ్యి కొనేటప్పుడు ఏదైతే ఇతరులకు సహాయం చేస్తామో భగవంతుడు మళ్ళీ మనకి ఏ రూపంలోనైనా సహాయం చేస్తాడు. దాన్ని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఈరోజు గత సంవత్సరం, ఆ ముందు సంవత్సరం కూడా మన చింతనగ్రహారంలో బ్లైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 10,000 రూపీస్ మన స్కూల్ తరఫున డొనేషన్ ఇస్తున్నాం. ఆ డొనేషన్ ఇవ్వడానికి ఈరోజు మన పిల్లలు మ్యాథ్స్ బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారంటే అది విశ్వం ఎడ్యుటెక్ వారి యొక్క ప్రాబల్యం. వాళ్ళ స్కూల్లో ఈ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఇందాక యూకేజీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడారు.
ఇప్పుడు ఇంకా మీకు ముందు ముందు చూపిస్తాం ఆడుతున్నారు ఏంటి అనేది. సో అదంతా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా విశ్వం ఎడ్యుటెక్ దాని యొక్క జనరల్ మేనేజర్ గారు జగదీష్ గారు ఈరోజు మనందరికీ ఆశీర్వదించడానికి మీదకి ఆహ్వానిస్తారు. అనకాపల్లికి మంచి గుర్తింపుని తీసుకొస్తా సీఎం రమేష్. అనకాపల్లి తనను గెలిపిస్తే అనకాపల్లికి మంచి గుర్తింపు తీసుకొస్తానని తెలుగుదేశం జనసేన బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. శనివారం స్థానిక వైవీఎం హాల్లో ఆర్యవైశ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనకాపల్లి ప్రజలు మంచి నాయకుల్ని ఎన్నుకుంటూ వస్తున్నారన్నారు. అందులో కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రారావు, పీల గోవింద సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఎన్నికయ్యారన్నారు. అనకాపల్లికి మంచి పేరు తీసుకువచ్చారన్నారు. గతంలో వైసీపీ నుండి గెలిచిన గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎన్నికై ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొడతల రామకృష్ణ మాట్లాడుతూ వైశ్యుల సహకారంతోనే మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ శాసనసభ్యులు గోవింద సత్యనారాయణ ప్రసంగించారు. ముందుగా ఆర్యవైశ్యులు తమ సమస్యల్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. పలువురు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ నాగజగదీష్, ద్వారంపూడి రెడ్డి, పరమేశ్వరరావు, నీలబాబు, ఉగ్గిన రమణమూర్తి, గొంతున శ్రీనివాసరావు, పూసర రాజా, సూర్య సతీష్, వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అల్లరి చేశారు మన విలేకరులందరూ కూడా. 4వ రోజు మేనేజ్మెంట్ అయిపోయింది, బేరం పూచుకున్నారు. అదే మనకి ఏమీ లేదు, ఆల్దే అన్నారు. అంతా వ్యాపారమే. ప్రభుత్వం ఇక్కడ వ్యాపార సంస్థగా మారింది. మొట్టమొదటిసారిగా రాజకీయంలో ఉన్నందుకు అవమానంగా ఫీల్ అవుతున్నాం. మేము వదలలేము, ఉండలేము. అటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి వాడిని ఈ ప్రపంచంలో నేను 50 సంవత్సరాల సర్వీసులో అటువంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. చాలా హ్యూమన్ టచ్ లేనటువంటి మనిషి. ఇప్పుడు ఎవరో కొత్తగా క్యాండిడేట్ను పెట్టాడు. ఆ క్యాండిడేట్ ఎలా పుట్టాడయ్యా? ఒంగోలులో 30 ఎకరాలు 40 ఎకరాలు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్సీపీ తాలూకు రాజకీయ నాయకుడు తాలూకు భూమి పక్కన ఆ భూమి ఆయనకు ఉంది. ఆ భూమి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడికి రాసి ఇచ్చేస్తే ఈ సీటు వచ్చింది ఆయనకి. ఇదండి సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ రావడమా? అంటే అతను పనికొస్తాడా లేదా అన్నటువంటిది లేదు. 10 ఏళ్ల నుంచి అమెరికాలో ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా విశాఖ డైరీ అవ్వండి, ఆర్ఈసీ అవ్వండి, అన్నీ కూడా ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారు. ఈవేళకి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి వారికి డబ్బులు రిఫండ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి కుటుంబాన్ని ఈవేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనకాపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారంటే ఆయనకి సిగ్గు శరం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. ఏమైనా అర్థం ఉందా? ఒక హుందా అయినటువంటి మనిషిని ఇక్కడ పెట్టుకుంటా ఎవరెవరినో గాలికి పోయేటువంటి గాలి మనుషుల్ని క్యాండిడేట్ల కింద నిలబెట్టి మీరు ఓట్లు వేయండి, మా దగ్గర డబ్బు ఉంది, మీకు ఓటుకి 5,000 రూపాయలు ఇస్తాం, 10,000 ఇస్తాం అవసరమైతే అన్నటువంటి పద్ధతిలో ధన మదాంధకారంతో అటువంటి అభ్యర్థిని ఇవాళ మన మీద రుద్దారు. ఏంటండి ఇది? ఇదే పరిస్థితి. ఇది అంటే ఇక మనం ఒక గంట మాట్లాడితే తప్ప సరిపోదు. ఇది అంత ఘోరమైనటువంటి పరిస్థితిలోకి మన అనకాపల్లి నియోజకవర్గం వెళ్ళిపోయింది. దయచేసి ఈవేళ అవకాశం వచ్చింది. 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి ఈవేళ 2 అభ్యర్థుల్ని, సోదరుడు రామకృష్ణని అలానే సీఎం రమేష్ని ఇద్దరిని పెట్టారు. వీరిని కాపాడుకోలేకపోతే మన దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే వచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఆయన కోసం కాదు, ఆయన మన కోసం పనిచేసేటువంటి మనుషులు. ఎవరికో ఏ పార్టీకో ఏ రాజకీయ నాయకుడి దగ్గర మరి సేవ చేయడానికి, బానిస బ్రతుకులు బతకడానికి మనం లేము. ఆ విధమైనటువంటి పరిస్థితులు వేళ విశాఖ జిల్లాలో దాపురించాయి. అంచేతనం మనందరం కూడా గట్టిగా పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి
నాకెందుకులే, నా ఇంట్లో ఓటు నేను వేస్తాను, నా పిల్లల తాలూకు ఓట్లు నేను వేస్తానంటే కాదు. ఖచ్చితంగా మీ మనుషులు ప్రతి ఒక్కరు గవర్నర్ అడగండి, మా రామ్జీ అంట వాళ్ళ కుటుంబ సభ్యుడే. ఎందుకంటే చిన్నప్పుడు నేను రామ్జీ గారు నాకు హాఫ్ హ్యాండ్లు వేసుకున్న టైంలో నన్ను ఎత్తుకొని స్కూటర్ మీద తీసుకొని వెళ్ళి తిప్పేవాడు ఆయన. అంత పరిచయం అతని కుటుంబంతో. అదే నేనే కాదు, ఇంచుమించు అందరూ కూడా మా రామ్జీ అంటారు. ఏ కులాన్ని ఇప్పుడు టాపులు అడగండి, మా రామ్జీ అంటారు. అసలు మీరు తక్కువ ఓన్ చేసుకుంటారు కానీ పై వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు రామ్జీని. ఏ సమస్య వచ్చినా వారధిగా ఉండి అందరినీ కలిపేటువంటి ఒక క్యాటలిస్ట్ అంటాం. కలిపేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే రామ్జీ గారు. రామ్జీ గారు లేని లోటు ప్రతినిధి కనిపిస్తుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే రామ్జీ వాళ్ళు జరగాలి. ఆయనకు హోదా పదవి ఇవన్నీ సంబంధం లేదు. అధికారం ఎవరు అధికారం వచ్చినా రామ్జీ కావాలా. ఎందుకంటే ఆయనకు కావాల్సిన మంచి ఫుడ్ పంపించేవాడు. అది ఎప్పుడు ఆయన అది పట్టుకు వదిలిపెట్టేవాడు కాదు. ట్రైన్లో వెళ్తే ట్రైన్కి ఒక క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు. ఇంటి దగ్గర ఉంటే ఇంటికి గెస్ట్ హౌస్ క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు. నాకు కూడా చాలాసార్లు తెచ్చాను వద్దాను. ఎందుకు అంటే మీకు రామ్జీలో గొప్పతనం అంటే వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్లో ఎంత గొప్పగా చేయించగలుగుతామో అంత చక్కగా చేసి చాలా మంది ఏమంటారంటే రామ్జీ క్యారేజ్ అంటే ఎందుకున్నా అంతా నాన్ వెజిటేరియన్ కదా వద్దంటాం. అవి క్యారేజ్ చూస్తే ఇంకా తర్వాత నుంచి రామ్జీ క్యారేజ్ అనేసి వాళ్ళు ఎప్పుడు వచ్చాక కవర్ పెడతా ఉంటారు. అంత మనిషి అందరిలో కలిసిపోయినటువంటి వ్యక్తి. మున్సిపల్ చైర్మన్గా ఒక రకంగా నేను మున్సిపల్ చైర్మన్గా రాజకీయాల్లో ప్రవేశించింది అప్పటికి ఏ పార్టీ తీసుకోలేదు. అంటే 89 కంటే ముందు 87 ఇప్పుడు అయినట్టుంది ఎలక్షన్. అప్పుడు 87 కదా, 87లో మొట్టమొదటిసారి రామ్జీ గారి గెలుపుకి ఆయనతో పాటు తిరిగాను. అంటే అప్పుడు మేషానికి వ్యతిరేకంగానే అప్పుడు రామ్జీ గారితో వెళ్ళాము. కాంగ్రెస్, తెలుగుదేశం, తర్వాత పివి రామన్ గారి ఎలక్షన్ వెళ్ళాం. అంటే నేను ఇందాక సోదరుడు అంటే నేను రాజకీయ జీవితం మొదలుపెట్టింది రామ్జీ చైర్మన్ ఎలక్షన్తోనే మొదలుపెట్టాను. ఆ తర్వాత మరి మా అక్క మాలశోమ ఆ ససేమని అసలు ఇంట్లోంచి పైకి వచ్చే మనిషి కాదు. ఒక రోజంతా అక్కడే కూర్చున్నా నేను. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ససేమనే పోటీ చేయమన్నారు. లేదమ్మా అని కూర్చొని ఒప్పించి రామ్జీ అయితే సరే ఒప్పుకోలేదు, నువ్వు పక్కెళ్ళి రామ్జీ మేము మాట్లాడుకుంటాం మా అక్కతో అని చెప్పి ఆవిడతో కూర్చొని ఆవిడని ఒప్పించి తీసుకొచ్చాను. అసలు ఆవిడ వచ్చాక రామ్జీ కంటే మంచి పరిపాలన ఇచ్చింది ఆవిడ. ఇద్దరికి కంపేర్ చేస్తే చాలా చాలా డిసిప్లిన్ ఉంటే కాదు, ఒక కమిట్మెంట్ మాట ఇస్తే ఆ మాట 100 ఆరైనా ఎంతమంది వ్యతిరేకించినా దాని మీద స్థిరపడి ఉండేది. లేదు ఇది మంచిది, మనం ఇదే చేద్దాం అనేది. ఆవిడ లేడీ కదా, ఏమైనా జంపుతుందేమో, ఏమైనా నిజవుతుందేమో అనుకుంటే ఏం పర్లేదని ధైర్యంగా ఆ చైర్మన్ సీట్లో కూర్చొని ఎవరు సపోర్ట్ అక్కర్ లేకుండా చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం. లేడీస్ అయితే సూపర్ పర్సన్స్ ఉండి వాళ్ళు కూర్చొని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కానీ రామ్జీ దరిదాపుల్లో కూడా వచ్చేవాడు కాదు, ఆవిడ మీద వదిలిపెట్టేవారు. ఆవిడ కూడా అంత చక్కగా కార్యక్రమాలు చేసి నిజంగా మా పేరులో మహాలక్ష్మి కాదు, ఆవిడ వల్ల రాష్ట్రానికి కూడా కనకవర్షాట కురిచింది. మన జిల్లాకి, మన మున్సిపాలిటీకి నిజంగా అప్పుడు వచ్చినటువంటి నిధులు బహుశా గతంలో రాలేదు, తర్వాత రాలేదు. ఏ రోడ్డైనా వేయకుండా వదిలిపెట్టాలని చెప్పండి. అప్పుడు ఏ కాలమైనా వేయకుండా ప్రతి వార్డు, ప్రతి రోడ్డు మీకు పెన్షన్లు కానీ ఇల్లులు కానీ కావాలని అడగని వాడిదే పాపం. ఆ రకంగా జరిగింది. అంటే ఒక్కొక్కరు వచ్చినటువంటి ఇది ఉంటుంది, అడుగుపెట్టినటువంటి ఆ క్షణాలు అటువంటి. ఆవిడ మున్సిపాలిటీలో అడుగు పెట్టినటువంటి రోజులు అటువంటివి. అందుకే ఆ మెయిన్ రోడ్డు చేయగలిగాం, ఇవన్నీ చేయగలిగాం. ఇందులో చాలా మంది నన్ను ఆ రోజు వ్యతిరేకించి ఉండొచ్చు, చాలా మంది. దానివల్ల నేను ఓడిపోతానని తెలుసు. అయినప్పటికీ మీరు ఆ రోజు తాత్కాలికంగా కొంతమందికి ఇబ్బంది కలిగినా అది మంచి ప్రయోజనాలు కాపాడింది కాబట్టి మీరు కూడా ఆశీర్వదించారు కాబట్టి అది చక్కగా పూర్తయింది. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా అక్కడ కన్యాక పరమేశ్వర టెంపుల్ ఉంది. మేము ఏ కార్యక్రమం చేపట్టామో కానీ ఆ టెంపుల్కి పోయి వారి ఆశీర్వాదం తీసుకునే చేయగలుగుతాం. నాకు కూడా చెప్పారు టికెట్ పొందమని కూడా అంటే నామినేషన్ ముందు పూర్తిస్తే మళ్ళీ ఇక్కడ వస్తారులే, మళ్ళీ ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా నేను విన్నాను. దాంట్లో చాలా వరకు నేను మీటింగ్ లో కూడా అడ్రస్ చేశాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ యువత పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. మొత్తం రాష్ట్రం 25 పార్లమెంట్లు చూస్తే
1,30,000 ఓట్లు యువత కొత్త ఓట్లు ఎక్కినాయంటే ఎక్కడ 25 పార్లమెంట్ కూడా ఇన్ని ఓట్లు ఎక్కడ ఎక్కలా. చూస్తే ఇక్కడ యువతకు చాలా ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మామూలుగా ఆర్యవయసులందరూ కూడా ఎక్కడున్నా కూడా వ్యాపారం పద్ధతిగా వ్యాపారం చేసుకునే వాళ్ళు. వ్యాపారం ఎప్పుడు బాగా జరుగుతుంది? రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఒక ఇండస్ట్రీస్ ఉండి ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయ్యి ఎకానమీ పెరిగితేనే వస్తుంది. రాష్ట్రం ఆ పద్ధతిలో ఎక్కడ చేయాలి. రాష్ట్రాన్ని దివాలా తీసేశారు. ఇట్లే ఉంటే మన పిల్లల భవిష్యత్తు చాలా కష్టం అవుతుంది. అనకాపల్లి ప్రజలు చాలా చాలా మంచి వాళ్ళందరినీ కూడా ఎన్నుకున్నారు. యువకులను ఎన్నుకుంటే ఆయన ఎంత పొజిషన్ లో ఉన్నాడు, ఎన్నిసార్లు మంత్రి పదవి చేశారో మనం చూసాం. అలాగే ఇక్కడ వంకాయ రామకృష్ణ గారు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. దాని తర్వాత ఎన్నుకునే వాళ్ళు కూడా గంటా శ్రీనివాసరావు కానీ ఇప్పుడు అహ్మద్ కానీ ఇదంతా మంత్రిగా ఉన్నారు. నేను ఒకటే ప్రభుత్వం ఇప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ మినిస్టర్ పేరు తెచ్చి పెట్టుకొని కూడా ఏదన్నా ఒక్క ఇండస్ట్రీలో ఈ ప్రాంతానికి వృత్తిగా ఉండే విధంగా తెచ్చినారని చెప్పేసి మామూలుగా అయితే ప్రజలు నిలదీసి అడిగిందాలా? ఇంతవరకు అతను ఇండస్ట్రీస్ మినిస్టర్ అని చెప్పేసి ఒక్క ఇండస్ట్రీస్ తీసుకోవాలి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. అతనికి ఇక్కడ ఈ ప్రజలైతే ఎవరు కూడా ఓటారని చెప్పేసి వాళ్ళు తెలుసుకునే ఇక్కడ నుంచి తరిమి పంపించడం జరిగింది. అనకాపల్లి లక్కీ ఎవరు జనా కూడా మంచి స్థానాల్లోకి వచ్చారు. ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఇక్కడి నుంచి గెలిపించి పంపించేస్తే రేపు ఢిల్లీలో మీ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా నేను చేస్తానని చెప్పేసి మీరు చెప్పిన అవసరాన్ని కూడా మా పార్టీలో కూడా ఆలోచనలు కూడా చాలా మంది జీఎం మనని కానీ మిగతా వాళ్ళని కానీ అందరూ కూడా నాకు దగ్గరే. ఇప్పుడు అందరికన్నా ముఖ్యంగా అమిత్ షా గారు కూడా మా దేశంలో ఈరోజు కీలక వ్యక్తి. ఆయన కూడా ఈ ఆరోగ్య సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా దృష్టి పెట్టుకుని అనకాపల్లికి నేను దేనికైనా ముందుంటాను. ముఖ్యంగా ఇక్కడ ఏమి చేయాలన్నా కానీ వీరభద్రరావు గారు ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన దగ్గర అన్ని తెలుసుకొని నేను ముందుకు వెళ్తానని చెప్పేసి మీరందరూ కూడా ఈ 40 రోజులు కష్టపడి మీకు తెలిసిన సరుకులు చాలా ఉంటాయి కాబట్టి మీరు సైలెంట్ గా పనిచేస్తారు. ఆ సైలెంట్ ఇంజక్షనే బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మంచి మెజారిటీతో చేస్తే మేము అందరూ కూడా మీకు దేనికైనా ఉంటామని చెప్పేసి చేస్తున్నాం. ఈ రోజు ఈ ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మాకు కూడా సంఘం వెయిట్ చేస్తాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో పర్యటించారు. మండలంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని ఆమె అన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రావాలని ఆమె అన్నారు. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన తనని గుర్తించి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి దయ వల్ల రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే తనను కూడా ప్రజలందరూ స్వాగతించి తనను ఆశీర్వదించాలని మిర్యాల శిరీషాదేవి కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా దేవి పట్ల మా పేరు పేరున మీ అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి. నేను మిర్యాల శిరీషాదేవి అండి నా పేరు. మాది రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామం. అర్జున్ గారండి. ఎల్లవరం నియోజకవర్గం ఉన్నప్పుడు 2 సార్లు, అదేవిధంగా మా అమ్మమ్మ, మా తాతయ్య కూడా ఎంపీలు, నేను పెళ్లి చేసుకున్నటువంటి మా ఆయన గారు యొక్క అమ్మ రాజీనామా చేసే అవసరమా అని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి నా భర్తతో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు తిరగడం, పార్టీకి సేవ చేయడం జరిగింది. నాకు జరిగిన అన్యాయం
చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నాను. అయ్యా, నేను సాధారణ మహిళను, సాధారణ ఒక అంగన్వాడీ కార్యకర్తను, అలాంటి నన్ను ఇంత ఇబ్బందులకు గురి చేశారయ్యా. నాకు ఒక అవకాశం ఇస్తే, మీ దయ వల్ల ఒక అవకాశం ఇచ్చినట్లయితే నేను కూడా ఎమ్మెల్యేగా ఒక అప్లికేషన్ పెట్టుకుంటానని నేను చెప్పడం జరిగింది. తర్వాత మా కుటుంబీకులు కూడా సరే అమ్మా, చదువుకున్నావు కదా, బీఈడీ అయింది, ఇంక ఉద్యోగాన్ని రాజీనామా చేసేసావు, పార్టీలోనే తిరుగుతూ ఉన్నావు కదా, అప్లికేషన్ పెట్టు అన్నారు. ఆ విధంగా నేను అప్లికేషన్ పెట్టుకున్నానండి. 2-3 సర్వేల ప్రకారమే నా పేరు కూడా తీసుకున్నారు. అది మీ అందరికీ తెలుసు. చాలామందికి ఐవీఆర్ కాల్స్ రూపంలో 2-3 సార్లు, 3-4 సార్లు కూడా వచ్చినాయండి. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు నొక్కడం వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా మన రంపచోడు నియోజకవర్గంలో కూడా మన తెలుగుదేశం పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే మా కుటుంబం సీనియర్లు అందరూ తోడుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ధనలక్ష్మి ఉంది, ఆమె యొక్క డమ్మి వెనకాల అనంతబాబు నడిపిస్తూ ఉన్నాడు. అలా ఇలా చాలామంది వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అలా కాదు, కేవలం నేను ఒక సామాన్య మహిళను మాత్రమే, నా వెనకాల నా కుటుంబం కార్యకర్తలు ఉన్నారనే ధైర్యంతో నేను ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా చేసి మహిళలను అడ్డు పెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జగన్మోహన్, ఎందుకంటే నాలాగా చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ ఉన్నాడు. కనీసం ఒక మనిషి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మాట్లాడే హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం గమనిస్తూనే ఉన్నారు. మీ అందరు కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా 3 పార్టీల పొట్టు మీద నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 3 పార్టీలు కూడా ఉమ్మడిగా నాతో పాటు కలిసి మనందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించుకుందామని కూడా మేము మమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ ప్రధానమైన సమస్య కొన్ని గ్రామాల ఆ ప్యాకేజీ డబ్బుల విషయంలో కూడా 1,10,000 కమిషన్ తీసుకొని మీకు ఇప్పిస్తామని చాలా మంది దళారులు డబ్బులు లాగేశారన్న సంగతి కూడా నాకు తెలిసింది. రేపొద్దున ఈ సమస్యపై కూడా నేను ఖచ్చితంగా పోరాడతాను. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కూడా నేను పూర్తిగా నా వంతుని కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. నన్ను మీ అందరూ కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటే అభ్యర్థిగా కొత్తపల్లి గీతమ్మ గారు, ఆమె కూడా బీజేపీ గుర్తుపై ఓటు వేసి మీ అమూలమైన ఓటు వేసినాను. నిజంగా నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది జనాలు చూసి నాకు నిజంగా వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఇంత ఆదరణ ఉంటుందని అసలు అనుకోలేదు. నిజంగా ఫస్ట్ టైం ఇది నాకు ఈ దేవపట్నం మండల ప్రజలు ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నిజంగా నాకు అయితే నేను ఒక కులానికి న్యాయం చేస్తానేమో, లేదా వాళ్ళ ఆయన గారు వాల్మీకి సపోర్ట్ చేస్తాదేమో అని ఏమీ లేదు. నేను అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్ళడానికే ముందుకు వచ్చానండి. నాకు ఎటువంటి కులాలు, మతాలు, లింగ భేదాలు, వర్గ భేదాలు ఏమీ లేవండి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. మీ అందరి సహాయ సహకారాల మీదగానే నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నానండి. సమస్యలన్నింటి మీద కూడా మీకు ఎంత అవగాహన ఉందండి ఇంత తక్కువ టైంలోనే. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులందరికీ కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్లో 6,50,000 ఒక్క ఆధార్ కార్డుకి ఇస్తే ఒక కుటుంబానికి R&R ప్యాకేజీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల వరకు ఇస్తాను, 3,50,000 కలిపి అని చెప్పారండి. అది ఒక్క ఇంప్లిమెంట్ కూడా ఇప్పుడు వరకు జరగలేదండి. అలాగే 1 ఎకరానికి మన గవర్నమెంట్లో 7,50,000 ఇచ్చారండి. అంతకుముందు 1,50,000, 2 లక్షలు ఇచ్చిన ఎకరానికి ఇది కూడా ఇంప్లిమెంట్ లేదు. ఈ సమస్యలన్నింటి మీద మీకు ఎంత అవగాహన. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 80వ డివిజన్ ఓల్డ్ 23, 24, 25 వార్డుల తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు కొనతల రామకృష్ణ అభిమానులతో కాఫీ విత్ క్యాడర్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ ఉమ్మడి అభ్యర్థి కొనతల రామకృష్ణ, పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ తనేడు రిత్విక్ ప్రతి కార్యకర్త కష్టపడి టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి చెందుతుందని ఈ కార్యక్రమంలో 23వ వార్డు టీడీపీ అధ్యక్షులు మురళి, 24వ వార్డు టీడీపీ అధ్యక్షులు కరి మల్లేశ్వరరావు, 25వ వార్డు టీడీపీ అధ్యక్షులు కాండ్రగుల రాజు మరియు సూరిశెట్టి రాముడు, పిల్లా కొండయ్య నాయుడు, కరి మహాలక్ష్మి నాయుడు, స్వర్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ వార్డు ఇక్కడ కాఫీ విత్ క్యాడర్ అని రామకృష్ణ గారు ప్రోగ్రాం పెట్టారు. దానికి ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలన్నీ మనం తెలుసుకుని నేను రమేష్ గారికి పర్సనల్గా ఆయనకు బ్రీఫ్ చేసి సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చేలా ఖచ్చితంగా చూస్తాము.
అందుకని ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కొనతల గారిని గాజు గుర్తుకి ఓటేసి అక్కడనే రమేష్ గారిని కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. జనసేన ఉమ్మడి అభ్యర్థి కొంతల రామకృష్ణ గారు, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు కోసం చెప్పి లోక్సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జయప్రకాష్ నారాయణ గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా వీరితో ప్రచారం చేస్తూ ఈ కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించాల్సిన అవసరాన్ని చెప్తున్నాం. ఈరోజు యువతకు ఉపాధి కావాలంటే, వ్యవసాయదారుడు సంక్షోభం నుంచి బయటపడాలంటే, కొత్త పరిశ్రమలు రావాలంటే, అలాగే జిల్లా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కొంతాల గారు, సీఎం రమేష్ గారు ఇద్దరు గెలవాలి, ఇద్దరు కలవాలి. అట్లాగే అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం కదిలొచ్చి వీళ్ళిద్దరికీ ఒకవైపు గ్లాసు మరొక వైపు కలవపు పైన తమ అమూల్యమైన ఓటును వేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వినియోగించుకున్నాను. తల్లినే చూడలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలను చూస్తామండి. బాబాయ్ పరిస్థితి ఏమైందండి? బాబాయ్ హంతకులు ఎవరైనా తెలిసిందండి? ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. అటువంటి హంతకుల్ని కాపాడే కార్యక్రమంలో చేస్తూ ఉంటే సొంత చెల్లి అక్క బాధపడి సిబిఐ ద్వారా దర్యాప్తు చేసుకుంటా కోర్టులకు తిరుగుతూ ఉంది. ఆవిడ రోడ్ల మీద తిరుగుతూ ఉంది. ఇటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది. అందువల్ల ప్రజలకి మీకు మాన దాన భేదాలకి అన్నింటికీ కూడా ఏ ఆస్తులకి రక్షణ లేదు. ఇప్పుడే చెప్పారు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త యాక్ట్ తీసుకొచ్చి ఈ భూములు కూడా మన భూమి కొంటే వాళ్ళ పెర్మిషన్ కావాలట, అమ్మితే వాళ్ళ పెర్మిషన్ కావాలట, మన కొన్న భూమికి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయట. అంటే ఇవన్నీ ఏం చేస్తాడంటే ఇవి ఇప్పుడు మొదట విడత సగం దోపిడీ అయిపోయింది. ఇంక రెండో విడత దోపిడీకి తెరపోతున్నాడు. ఆ తెర శాశ్వతంగా మూతపడాలి. ఇటువంటి వాళ్ళు రాజకీయంగా ప్రజాప్రతినిధిగా ఉండడానికి వీల్లేదు. ఇటువంటి వాళ్ళు రానివ్వకూడదు. సిద్ధాంతపరంగా పోటీ పడదాం అంతే తప్పితే ఈ రకంగా చేయడం మంచిది కాదు. దయచేసి ఇస్తాం. అసెంబ్లీ కూడా ఇంటింటికి వెళ్ళండి. మీకు ఏవైతే కమిటీలు ఉన్నాయో, తెలుగుదేశం కమిటీ, మీకు జనసేన బీజేపీ కలిసి స్టీరింగ్ కమిటీ ఉన్నాయి. ఆ స్టీరింగ్ కమిటీలు ద్వారా మనకు ప్రతి 120 మందికి 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1 కలుపుకొని 5 ఉంటారు. ప్రతి 120 మందికి 5 ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరికి 25 మంది వస్తారు. అంటే 5-6 ఇళ్లకు వెళ్తే చాలు ఒక్కొక్క వ్యక్తి. ఎన్నికల్లో ఓటు వేయించడానికి మీరే బాధ్యత తీసుకున్న కార్యక్రమం చేయాలి. మన అనకాపల్లిలో ఎంత ఎక్కువ ఓటింగ్ 80% మించి ఓటింగ్ 80 నుంచి 90% మించి ఓటింగ్ చేయగలిగితే ఒక్క అనకాపల్లి పట్టణంలోనే గతంలో మన 10,000 ఓటు మెజార్టీ వచ్చేది. ఇప్పుడు 20,000 మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. ఆ అవకాశం కూడా ఉంది ఇక్కడ మనకి. ఆ అవకాశాన్ని సద్దు ఏ ఒక్క ఓటు కూడా మనం నిర్లక్ష్యం వద్దు. మీరు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఎవరు ఊర్లో లేరు, ఊర్లో లేని వాళ్ళు ఎవరు, ఉద్యోగరీత్యా పైన ఉన్న వాళ్ళు ఎవరు, దయచేసి వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళు ఓటింగ్ రోజు వచ్చే విధంగా దయచేసి మీరు సహకరించండి. ఎవరికైనా ఫోన్లో మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతామని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చి ఆ రోజు నా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టడానికి ఏ రకంగా మీ దాంది ప్రస్తావన మొక్క ఇక్కడే విత్తనం పడ్డది. ఇక్కడి నుంచే ఈరోజు వృక్షమైంది. అదేవిధంగా సీఎం రమేష్ గారు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండే విధంగా వారి కేంద్రంలో ఆయన ఇప్పటికే ఎంపీ, మనం ఎంపీ కోటే మరొక ఎంపీ చేస్తాం. పైగా మన శాశ్వతమైనటువంటి సీఎం కానీ సీఎం ఎవరండి? మన సీఎం రమేష్ గారు. మన శాశ్వతంగా మన అనకాపల్లి ఒక సీఎం ఉంటారు, ఒక ఎంపీ ఉంటారు, అక్కడ ఒక పార్లమెంటు ఒక పిఎం ఉంటారు మోడీ గారు. అందువల్ల మనకి 2 ఉన్నాయి. సీఎం కానీ సీఎం మన దగ్గర ఉంటారు, పిఎం కూడా మన దగ్గర ఉంటారు. అందువల్ల ఇటువంటి మంచి అవకాశాలు సొంతంగా పెంచుకోండి. అందువల్ల రితిక్ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గ సీట్ను పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాదని బీజేపీకి కేటాయించడం పట్ల ఆనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా కేటాయిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఫోటోతో తల్లి సత్యవతిని రిక్షాలో కూర్చుండబెట్టుకుని రిక్షా లాగుతూ కుటుంబంతో సహా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈరోజు బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో కుటుంబంతో సహా నల్లమిల్లి పర్యటిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో హాజరై వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తక్షణమే ఆనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించాలని పడాల వెంకటరామనారెడ్డిని, చిన్న బుజ్జి, సభ్యుల విజయభాస్కర్ రెడ్డి, బాస్ సబ్బరపు సూరిబాబు, వల్లూరి తాతబ్బాయి చౌదరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మన తెలుగుదేశం జనసేన కూటమి మొదటి జాబితాలో నా అభ్యర్థిత్వం ప్రకటించడం,
తదుపరి బీజేపీ కూడా ఈ కూటమిలోకి చేరిన తర్వాత బీజేపీ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ వైసీపీని ఎదుర్కోవాలి, ఒక బలమైన అభ్యర్థి బరిలో ఉండాలి. లేని పక్షంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతూ ఉంది. భవిష్యత్తులో సుదూర తీరంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి, దానికి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి అనే దానికోసం ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం కోసం నిన్నటి నుంచి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మా కుటుంబం ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు, ఆ తర్వాత నేను ఇక్కడ తెలుగుదేశం అంటే మూలారెడ్డి గారు, మూలారెడ్డి గారు అంటే తెలుగుదేశంగా పెనవేసుకుపోయిన బంధం, కార్యకర్తలతో పెనవేసుకుపోయిన బంధం, ప్రజలతో పెనవేసుకుపోయిన బంధం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజున మహేంద్రవరం గ్రామం, ఈరోజు పందలపాక గ్రామంలో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని కాపాడాలి, దానికోసం మీరు ముందుకు వెళ్ళండి, మేమంతా మేము వెంట నడుస్తామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను కూటమి అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రాక్షస పాలన అంతమొందించాలనే ఒక ఎజెండాతో ఏదైతే కూటమి ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యం నెరవేరాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి. తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి, ఆ దిశగా ఆలోచన చేయాలని 3 పార్టీల అధ్యక్షులకి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తాను రాజకీయాల్లో ప్రవేశించిన నాటికి తను రాజకీయ గురువు దాడి వీరభద్రరావుని అనకపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా, భాజపా, జనసేన పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దాడి వీరభద్రరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ 30 ఏళ్ల కిందట తాను రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి వీరభద్రరావు ఒక పెద్ద రాజకీయవేత్తగా ఉండేవారని అన్నారు. కూటమి అభ్యర్థిగా నిలిచిన తనకు అందరి ఆశీర్వచనాలు అందజేయాలని కోరేందుకు తాను ఇక్కడికి వచ్చానన్నారు. తాను ఎంపీగా గెలిస్తే వీరభద్రరావు సలహాలు, సూచన మేరకు తాను ముందుకెళ్తారని అన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ రావడం అభినందనీయమని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా నిల్చున్న రమేష్ మన మనిషి అని గెలిచిన తర్వాత ఎంపీగా మనతోనే ఉంటారని, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెదేపా ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ, జిల్లా భాజపా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు, కర్రి దివాకర్రావు, కొడతాల సత్యనారాయణ, మల్ల సీతారాం, మల్లరాజా, బొడ్డపాటి చిన్న రాజారావు, చిల్లపరచెట్టి, బాబీ, కర్రి శివుడు, దాడి అభిమానులు, తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. రమేష్ గారు ఇవాళ దోస్తాన్ని చేశారు. శాసనసభ్యులు కేవలం ఉన్నటువంటి మళ్ళీ ఒకసారి ఆత్మీయ సమావేశాన్ని భారీ స్థాయిలో ఏంటంటే సీఎం రమేష్ మనకు కొట్టవచ్చు గారు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చాపత్రరావు గారు వారు జనసంఘలో ఉండేవారు. బలరాజు మంగళ గారు ఆయన ఆనాడు డిసైడ్ వారిని తీసుకొచ్చి మున్సిపల్ గ్రౌండ్స్లో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో సమావేశం పెట్టడం స్టూడెంట్స్ అప్పుడు కూడా నన్ను ఆహ్వానించేవారు. ఎవరు అప్పుడు స్టేజ్ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. బలరాజు మంగళ గారిని తర్వాత వాజ్పేయి గారిని తీసుకొచ్చారు. అక్కడ ఏదో రాళ్ళు కుప్పమై ఉంటే అందరూ చూసుకోవాలి. ఆ తర్వాత మా మంత్రులు శివాజీ గారి ఇంట్లో వాజ్పేయి గారికి డిన్నర్ ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమం చూసి అంటే పెద్దలందరితో కూడా
దళపతిరావు గారి ద్వారాగా బీజేపీ చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నటువంటి లెక్కగా ఈవేళ ఒక పక్క అయ్యో మన సింబల్ పోయింది అన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆర్ట్ సింబల్ మనకు ఇది కూడా ముఖ్యంగా రమేష్ గారు మనకి ఏంటంటే ఇదివరకు చాలామంది ఎంపీలు పనిచేశారు, వాళ్ళు అయిపోయింది. చాలా సమస్యలు ఇక్కడ పేరుకుపోయి ఉన్నాయి. పేరుకుపోయి ఉన్నటువంటి సమస్య కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఎవరికైనా చెప్పినా వాళ్ళు చేయలే అన్నటువంటిది నమ్మకం, మాకు చాలా విశ్వాసం ఉండేది. వాళ్ళు ఎవరో చేయరని మంచిగా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఇంకా మా మాతో చెప్పినట్టుగా తప్పనిసరిగా ఒక నమ్మకం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రమేష్ గారు అన్ని విధాలా కూడా అన్ని పార్టీలతో సయోజుతూ ప్రముఖంగా బీజేపీ నాయకులతో మంచి సేవభావంతో ఉంటూ ఎటువంటి పని అయినా సరే మన అభివృద్ధి కార్యక్రమం అనకాపల్లి కాదు, విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా ఆయనకి చెబుతాము. తప్పనిసరిగా ఆయన చేయగలరనేటువంటి విశ్వాసం మనకు ఉంది కాబట్టి ఆయన తప్పనిసరిగా బయటకు చెబుతాం. ఎక్కువ కార్యక్రమాలు ఆయన చేయగలరు. భవిష్యత్తులో కూడా మనకి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను. లేకపోతే రమేష్ గారు అందు నుంచి కూడా నాకు చంద్రబాబు గారితో రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారు ఉన్నప్పుడు కూడా రామారావు గారు ఉన్న టైం వరకు కూడా మేము కడప కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్తే వారు రమేష్ గారు మేము కలిసిపోయిన కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యేవాడు. అటెండ్ అయ్యి ఆ రకంగా అప్పటి నుంచి కూడా మాకు సుమారుగా 89 నుంచి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఉన్నటువంటి వాటిలో మంచి అభ్యర్థి మనకి మంచి ఇవ్వమైనటువంటి జరిగింది. వారి తాలూకు సహాయంతో మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి మనదంతా ఒకటే పార్టీ జగన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ పొల్యూషన్ గవర్నమెంట్ని మనం పొందాలి. ఈ కార్యక్రమం కోసం మనం ఎంతకైనా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం. ఈ మధ్యన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూడడం జరిగింది. మరి ఇక్కడ అరకు పార్లమెంటు పరిధిలో ఒక గిరిజన మహిళా ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుతంత్రాలు చేశారు. గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తండాలకు, ఎవరు వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లే వారికి మంచినీరు, మౌలిక సదుపాయాల సమస్యల్ని పరిష్కరించిన ఘనత కొత్తపల్లి గీతకి దక్కింది. ఈసారి కూడా అరకు పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గీత. కొత్తపల్లి గీతపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికేట్ పై అనేక ఆరోపణలు, వాస్తవాలు ప్రచారం చేశారు. అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారు. కానీ స్వచ్ఛమైన, అమాయకమైన ఆ గిరిజనుల ఆశీస్సులతో వారి అండతో అన్ని సమస్యల్ని అధిగమించి తిరిగి అరకు పార్లమెంట్ నుండి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి కొత్తపల్లి గీత దిగారు. తనపై అసత్యాల ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, ఇదే విధంగా ఇంకా ఆరోపణ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గీత హెచ్చరించారు. తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు. కొత్తపల్లి గీత తిరిగి తమకు ఎంపీగా రాబోతున్నారని గిరిజనులు ఆనందం వెలివిరిసింది. అందరూ మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాదు కానీ వ్యక్తిగతంగా దోషులకు దిగుతున్నారు. చాలా బ్యాడ్ ప్రాబ్లం. గజెట్ ని జీవో క్యాన్సిల్ చేయలేదు కానీ జీవో ఇచ్చేసి గజెట్ ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్. దాని మీద మనం హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో ఆల్రెడీ ఆ ఆర్డర్ ని సస్పెండ్ చేశారు. నా గజెట్ ఇప్పుడు ఎస్పీ గారికి, జగదీష్ గారికి, ఇక్కడ రాజమండ్రి ఎస్పీ గారికి, బికాస్ మా రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రాజమండ్రిలో కలగొట్టి కోర్టులు తీసుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో బ్యాంకులో మేము పూర్తిగా కట్టేసిన ఫుల్ సాటిస్ఫాక్షన్ లెటర్ బ్యాంక్ మాకు ఈ కేసు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. సో కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది అండ్ నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే బ్యాంక్ కోర్టులో అయితే టోటల్గా కట్టింది 65 కోట్ల వరకు కట్టాం. ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మేము రిబేట్ అడగలేదు. ఇంట్రెస్ట్ తోటి సహా ఫుల్ అండ్ ఫైనల్ సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చారు. సో దీని మీద కూడా ఎవరు మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే ఇది కంపెనీ లోన్ చేసింది, కంపెనీ బారో చేసింది, కంపెనీ కట్టేసింది, డిలే అయింది, ఇబ్బంది. వాళ్ళిద్దరు కూడా బీజేపీ మెయిన్ వాళ్ళే. అసోసియేషన్లు కొన్ని ఉన్నాయో అవి రిజిస్టర్డ్ కాదు. ఒకవేళ రిజిస్టర్డ్ ఉన్నా కూడా వాళ్ళ వల్ల ఆదివాసీలకి మంచి. నేను దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కూడాను. ఎందుకంటే అసోసియేషన్ పేరు 500 అసోసియేషన్లు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో. మరి దారుణంగా 500 అసోసియేషన్, అందులో ఎవరి మెంబర్స్ వాళ్ళు
ఎందుకు క్లోజ్ అయింది మీరు ఎస్పీ గారికి ఇచ్చింది ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ దేనికోసం మేడం? అంటే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నా మీద కంప్లైంట్లు పెట్టారు. అఫీషియల్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళి బ్యాడ్ ప్రాపగాండా చేయడం, అబ్యూజివ్ మాటలు మాట్లాడడం, థ్రెటనింగ్ కాల్స్ చేయడం, దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే మాట్లాడితే దొంగ సర్టిఫికేట్ అంటారు. ఎట్లా అంటారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ఏపీఎన్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి నియమితులైనట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చిట్ల కిరణ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ ఎంఐఎం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ప్రైవేట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. హాస్పిటల్ నిర్వహణపై ప్రభుత్వం విధిస్తున్న నిబంధన రోజురోజుకి కష్టతరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఆప్నా రాష్ట్ర అధ్యక్షులు ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ ఏలూరు కళ్యాణ్ చక్రవర్తి, వచ్చే ఏడాది ఎన్నుకోబోయే అధ్యక్షుడు ఏవి సుబ్బారెడ్డిలు ఉన్నారు. ఈ సమావేశంలో ఎంఐఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీ నాయుడు, పూర్వ అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పివి మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి శ్రీనివాస్, వైద్యులు సిహెచ్ పద్మావతి, ఆదినారాయణ, చిట్ల కిరణ్, విఎస్ ప్రసాద్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, డివిజన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కొత్త ప్రెసిడెంట్గా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్నికయ్యారు. నేను అయిపోతున్నటువంటి పాత ప్రెసిడెంట్ డాక్టర్ పివి మధుసూదన్ రెడ్డి. నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ చిన్న హాస్పిటల్స్, చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళ యొక్క కష్టాలు అనేక ఉంటాయి. అవన్నీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తిగా సమయం కేటాయించలేదు కాబట్టి ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నటువంటి వాటికి కేటాయించే నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రన్ అవుతుంది. మాకు చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఫైర్ ఎన్ఓసి కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ, రకరకాల ట్యాక్సులు లైక్ ట్రేడ్ లైసెన్సులు, ఇలాంటి అనేక సమస్యల గురించి మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ఈ క్రమంలో నెక్స్ట్ బ్రాంచ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు పదవి తీసుకోబోతున్నారు. ఈ యొక్క ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్లో మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మేము మా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా స్లోగా చేయించుకోగలుగుతున్నాం. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగనే ఇంకా ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సమస్యలను మేము పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాకినాడలో ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్లో సిఎంఈ కూడా ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్కి భాగంగా, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్లో భాగంగా జరుగుతోంది. ఆ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్కి గాను ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి 2 క్రెడిట్ పాయింట్స్ కూడా దొరుకుతున్నాయి. ఈ కాన్ఫరెన్స్లో బ్యాటన్ మారుతుంది. అంటే డాక్టర్ మధుసూదన్ శర్మ గారి దగ్గర నుంచి నేను నెక్స్ట్ ఇయర్ ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్కి ఏపీ స్టేట్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నా ఉన్న 1 ఇయర్ టర్మ్లోని ఇందాక చెప్పినటువంటి సమస్యల మీద, ఎస్పెషల్లీ బయోమెడికల్ వేస్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ మరియు ట్రేడ్ లైసెన్సెస్, వెయిట్స్ అండ్ మెజర్స్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురావాలన్న ఉద్దేశం అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు జనరల్గా ఫిజికల్ మీటింగ్స్ అయినా అవ్వకపోయినా కానీ ప్రతీ నెల ఏదో ఒక నిర్దేశమైన తారీఖు కానీ ఒక రోజు కానీ అనుకుని ఆ రోజు ఫిజికల్ మీటింగ్ అయితే ఫిజికల్ మీటింగ్, లేకపోతే ఒక వర్చువల్ మీటింగ్ అయినా కానీ చేయాలని నేను డిసైడ్ చేసుకుని అది మేనేజ్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవల్ తీసుకుని అలా ముందుకు వెళ్తాను. సో హోప్ఫుల్లీ నేను ఈ అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురాగలుగుతామని నెక్స్ట్ ఇయర్ మా ఉన్న కార్యవర్గం అంతటితోని ఈ పర్మనెంట్ సొల్యూషన్స్ డెఫినెట్గా తీసుకురాగలమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనేది నోబెల్ ప్రొఫెషన్, దాన్ని కన్జ్యూమర్స్ యాక్ట్లో తీసుకురాకూడదని ఫస్ట్ ఇప్పుడు ఆయన చెప్పారు. మీరు ఎందుకంటే ఇలాగనే కన్జ్యూమర్స్ యాక్ట్ నుంచి మనం ఎగ్జామ్షన్ ఇవ్వమని కోరుకుంటే అప్పుడు డాక్టర్స్ కూడా ఈ టైప్ ఆఫ్ మీ క్వశ్చన్స్ కూడా మాకు అరైజ్ అవ్వవు. బేసిక్గా అది మా నేషనల్ ఐఎంఏ ఎజెండాలో కూడా ఉంది, కన్జ్యూమర్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వమని. అదేవిధంగా వైద్యం అనేది డెఫినెట్గా ప్రజలకు అందాలంటే ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ కంప్లీట్గా ఇప్పుడు నర్సింగ్ హోమ్ అసోసియేషన్ కానీ ఇవన్నీ కూడా
సమిష్టిగా కృషి చేస్తేనే మనకి సర్వీసెస్ బాగా అందుతాయి. దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే వైద్యుని కొంచెం ఫ్రీ హ్యాండ్ అంటే సర్వీస్ అంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఒత్తిడి పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే డాక్టర్ మీద ఒత్తిడి పెంచుకుంటూ పోతే మనకు ఆ సర్వీసెస్ బాగా రావు. అలాగని మనం డాక్టర్ని అవాయిడ్ చేసేద్దాం, సొసైటీ నుంచి మనకు వద్దు అని అనుకుంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు డాక్టర్ అవసరం. ఈవెన్ డాక్టర్లు కూడా ఉంటుంది, అలాగే ప్రజలకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ వైద్యం అనేది డెఫినెట్గా ఒక స్మూత్ మిగతా ప్రొఫెషన్స్తో మాకు కంపారిజన్గా మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తుంటే కొంచెం కష్టం అవుతుంది. వైద్యం బ్రతికించుకోవాలి, మంచి వైద్యం ప్రజలకు అందాలంటే ఇటు మీరు మీడియా మిత్రులు కానీ, ఇటు ప్రజలు కానీ, ఇటు డాక్టర్స్ కూడా డెఫినెట్గా ఈ నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్ళే విధంగా ఉండాలి. కాబట్టి వైద్యాన్ని డెఫినెట్గా మనందరం దాన్ని అయినట్టు ఆ నమ్మకాన్ని పెంచుకునే విధంగా మనం ప్రవర్తించాలి. ఈవెన్ డాక్టర్స్ కూడా నేను చెప్తుంటాను, ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలి, టూ మచ్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయకూడదు. చేస్తేనే అప్పుడు డాక్టర్కి పేషెంట్కి రిలేషన్ ఇంకా బాండేజ్ పెరుగుతుంది. అలాగే ఇది అపనా అనేది మా ఐఎంఏ అపనా మేమంతా అంతా మెడికల్ ఫ్రెటర్నిటీకి సంబంధించింది మొత్తం అన్ని. ఈవెన్ జూనియర్ డాక్టర్స్ కానీ మెడికోస్ కానీ అందరూ డెఫినెట్గా అపనా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పిన ముఖ్యం నాకు అర్థం ఏంటంటే లెస్ దాన్ 20 బెడ్స్ క్లినిక్స్ కొంచెం సర్వైవ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, డెఫినెట్గా వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళు ఎలా చేస్తుంటారు. బట్ చిన్న చిన్న టౌన్స్లో వాటిలో పెరగాలంటే మనకు ఒక ఈజీ అప్రోచ్ ఉండాలంటే ఈ లెస్ దాన్ 20 బెడ్స్ ఈ క్లినిక్స్కి మనం అప్పటి నుంచి అడుగుతున్నాం. సింగిల్ విండో సర్వీస్ చాలా రూల్స్ని కూడా ఎగ్జామ్షన్ ఇస్తే అప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళడానికి అప్రోచ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇది కొంచెం ప్రజల్లో పంపించి ఇది ఏదో అంటే మనం ఈ బ్యారియర్ని బ్రేక్ చేస్తున్న కొద్ది ఇబ్బందులు మనకే ఎక్కువ అవుతాయి. మనం ఇష్టం బ్రేక్ చేద్దాం దీనికి ఇలాగ రోజు ఇలాగ డాక్టర్లు అంటే అది మనకే ఎఫెక్ట్, సొసైటీకి ఎఫెక్ట్. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కొత్తగా వచ్చిన మన అపనా ప్రెసిడెంట్ డైనమిక్గా మేమందరం కలిసి ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ అపనా ప్రెసిడెంట్ కానీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ మేమందరం కలిసి మంచి వైద్యం ప్రజలకు అందేటట్టు అటు గవర్నమెంట్ కూడా కొంచెం డాక్టర్తో కష్టం డాక్టర్కి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియడం కొంచెం కష్టం ఉంది, చాలా ఇబ్బంది అది. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం రూల్స్ని సడలించి మంచి వైద్యం అందించాలంటే డాక్టర్లను కూడా కన్సిడర్ చేసి ఏదో ఒక అడ్వైజర్ని ఎవరో మామూలు కాకుండా ఒక డాక్టర్ని అడ్వైజర్గా పెట్టుకుంటే, అలాగే లేకపోతే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ మా కొత్త నినాదం అంటే ఒక ఎమ్మెల్సీ డాక్టర్స్కి ఇస్తే ఇటు ప్రభుత్వానికి అటు గవర్నమెంట్కి డాక్టర్స్కి లైజన్గా ఉంటాడు. డెఫినెట్గా మంచి సర్వీస్ అంతైనా మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. కాబట్టి మీరు దయచేసి వైద్యులకి మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వైద్యులు ఇలా మీరు అది చేస్తున్నట్టే కష్టం. ఎందుకంటే ఆ సర్వీసెస్ కొంచెం మంచివి, నోబెల్ ప్రొఫెషన్ అది. డెఫినెట్గా మా డాక్టర్లు కూడా మేము అదే విధంగా చెప్తుంటాం, మంచిగా చేయండి, మంచిగా ఉండండి అని కూడా చెప్తున్నాం. కాబట్టి కొత్తగా వచ్చిన మన కళ్యాణ్ చక్రవర్తికి మరొకసారి విషెస్ చెప్తూ ఐఎంఏ తరపుని ఐ కంగ్రాచులేట్. డెఫినెట్గా ఈ టెన్యూర్లో మేమందరం కలిసి ఈ తాలూకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అట్ ద సేమ్ టైం ప్రజలకు మంచి వైద్యం అందేలా చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. డాక్టర్ జేసీ నాయుడు, జయచంద్ర నాయుడు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలు పాఠశాల విద్యార్థులకు ఆచార్య దేవోభవ అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులతో పాటు జిల్లా స్థాయి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలైన బాలబాలికలకు మెమోంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాసరచన పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు. రావులపాలెంలోని శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం సేవా కేంద్రంలో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు అడబలకొండబాబు, జోనల్ కన్వీనర్ ఆర్ నారాయణరావులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాల వికాస్ జిల్లా కన్వీనర్ సిహెచ్ దుర్గభవాని, సబ్ జోనల్ కన్వీనర్ గుర్రం చంటి, విసా ప్రగడ కృష్ణమూర్తి, స్థానిక శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చైర్మన్ కొవ్వూరు వివేకానందరెడ్డి, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కొవ్వూరు బ్రహ్మారెడ్డి, మన్యం పర్వత వర్ధనరావు, ఎస్వీఎస్ఎన్ రెడ్డి, నడింపల్లి రామకృష్ణరాజు, చెక్క సూర్యప్రకాష్, పెరవలి వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు, సత్యసాయి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ కే మేఘన నక్షత్ర, కన్సలేషన్ ఎస్ లక్ష్మీ పూజిత, కాలేజ్ స్కూల్ లెవెల్ ప్రైజెస్ అయ్యింది. ఋతువర్షిని సెకండ్ ప్రైజ్, బండార్లంక గుడ్ బై.
థర్డ్ ప్లేస్ లక్ష్మీ దుర్గ పామర్, థర్డ్ ప్లేస్ లక్ష్మీ దుర్గ రాలేదు కదండి. ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 2 గ్రూప్ చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్ ఉండేవాడండి. వాడి ఇంటి పేరు ఖమ్మం పెట్టి అంటే వచ్చుఖ, చివరిన శర్మ, శర్మకి చివరి అక్షరం ఉంటుందండి. రాగం థర్డ్ ప్లేస్ ఇది ఇంతవరకు ఇంగ్లీష్ మీడియం అండి. ఇప్పుడు హిందీ మీడియం డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్, దీంట్లో సెకండ్ ప్లేస్, సారీ గ్రూప్ 2 ఫస్ట్ ప్లేస్ సత్యగౌరి ద్రాక్షారామం, సత్యగౌరి ఎస్ఎస్ నాయుడు, పిఎస్ సెకండ్ వచ్చిందండి అనిల్ జైన్, జినేష్ అనిల్ జైన్, హిందీ సేవా సంస్థలు 3 విభాగాలుగా ఉంది. ఒకటి ఆధ్యాత్మిక విభాగము, 2 విద్యా విభాగము, 3 సేవా విభాగము. అసలు విభాగాలు ఎన్ని ఉన్నాయని మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక విభాగంలో చక్కగా భగవంతు నామస్మరణ, పూజలు, ధ్యానం, యోగా, ఇటువంటి సామూహిక వ్రతాలు, అభిషేకాలు, ఇవన్నీ పండుగలు, హిందూ పండుగలు, అన్ని పండుగలు, హిందూ పండుగలు అనేది అన్ని పండుగలు. ఈ ప్లేస్లో క్రిస్మస్ జరుగుతుందండి, ఈ ప్లేస్లో రంజాన్ పండుగ జరుగుతుంది, అన్ని దేవుడి పండుగలు జరుగుతుంటాయి. మతాలకు అతీతమైన స్థానం ఇది. అంటే స్వామి చెప్తుంటారు, దేవుడు ఒక్కడే, ఎవరు ఏ రూపంలో కూర్చున్నా పర్వాలేదు, ఎవరు ఏ రూపంలో ఆరాధించుకున్నా పర్వాలేదు అంటారు. అటువంటి స్థితి సత్యసాయి సంస్థలో ఉంది. మీరు చూసే ఉంటారు, ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అంచేత అన్ని మతాలకు అతీతమైంది సంస్థ సత్యసాయి సంస్థ. ఆధ్యాత్మిక విభాగం, ఇంకా విద్యా విభాగంలో ప్రధానంగా ప్రతి ఆదివారం బాల వికాస్ క్లాస్ కండక్ట్ చేస్తామండి. బాల వికాస్ పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఏదైతే స్కూళ్ళల్లో చెప్పిన ఎడ్యుకేషన్ ఉందో, హ్యూమన్ వాల్యూస్, ప్రధానంగా మానవతా విలువలు, మన సంప్రదాయాలు, పెద్దలు గౌరవించడాలు, ఏదైతే మనకి ఏం చూది చేయకూడని విషయాలు అన్నీ కూడా మన బాల వికాసం చెప్తారన్నమాట అండి. అదే రకంగా ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, వీధి విద్యార్థులను చదివించడం, ఇలాగ అనేక కార్యక్రమాలు విద్యా విభాగంలో జరుగుతుంది. ఇంకా సేవా విభాగం వచ్చినప్పటికీ ఇంకా వెటనరీ క్యాంపులని, మెడికల్ క్యాంపులని, లేదా అన్నార్థులకి భోజనాలు పెట్టడం అని, ఇలాగ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఇది విద్యా విభాగంలో కార్యక్రమం. ఈ రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు మరి రావులపాలెంలో అయితే నేను అదృష్టంగానే భావించాలి. సుమారు 1725 మంది పిల్లలు ఎగ్జామ్ పరీక్షలు రాశారండి ఈ వ్యాసరచన పోటీలు. అది కాలేజీ, జూనియర్ కాలేజ్ కావచ్చు. చాలా కాంపిటీషన్ వచ్చింది. ఆ ప్రైజులు తీయటం కూడా చాలా కష్టమైంది. పిల్లలు చాలా, లాస్ట్ ఇయర్ అయితే మాతృదేవో భవ, ఈ సంవత్సరం ఆచార్య దేవో భవ టాపిక్ ఇచ్చారు. చాలా అద్భుతంగా రాశారు పిల్లలన్నీ కూడా. అసలు 1-2 సార్లు చదివితే కానీ ఆ ప్రైజులు జడ్జిమెంట్ ఇవ్వడం కష్టమైంది. పిల్లలందరూ కూడా మంచి ఆలోచన పెట్టుకున్నారు. మా ఉద్దేశం కూడా ప్రైజులు కాదండి, ఇక్కడ కనీసం మాతృదేవో భవ అంటే కనీసం తల్లి గురించి ఆలోచించారు. అదే ఆచార్య దేవో భవగానే ఆ గురువు గురించి ఆలోచించడం మా ఉద్దేశం. ఆ రకంగా పిల్లలందరూ కూడా స్కూల్స్, కాలేజెస్ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా పేరు పేరున స్వామివారి యొక్క ఆశీస్సులు కలగాలి తెలుసుకుంటూ మరి ఇంట్రడక్షన్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు. మరి స్వామి వారి అవతార కార్యక్రమంలో విద్యా విభాగానికి, విద్యార్థులకి ఆయనకి అత్యంత ప్రీతిపైన పాత్రమైనటువంటి వారు. ఆయన విద్యార్థులు ఉన్నటువంటి అవ్యాధమైన ప్రేమతోనే ఈ స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ స్థాపించి యూనివర్సిటీగా దాన్ని తీర్చిదిద్ది మరి ఎంతో ప్రేమగా వారి విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్ది వారికి భావి భారత పౌరులుగా వారిని అందరినీ కూడా అత్యున్నతమైన పౌరులుగా తీర్చిదిద్ది భారతదేశానికి అందించడం జరిగింది. దానికి అనుగుణంగానే స్వామి విద్యార్థులు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మరి అనేక దేశాల్లో అనేక మంచి మంచి బాధ్యతల్లో, పదవుల్లో ఉంటూ వారి స్వామి ఆశయాలకి అనుగుణంగా నడుస్తూ వారి జీవితాల్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. అలాగే స్వామి మరి గ్రామాల్లోనూ ఈ పట్టణాల్లోనూ కూడా నేటి పరిస్థితుల్లో మరి ఈ ఆధునికమైనటువంటి ఈ పోకడల్లో ఈ నైతిక విలువలు,
మానవతా విలువలు కొడగంటిపోతున్న ఈ పరిస్థితుల్లో స్వామి ముందే ఆలోచించి ఏనాడో సత్సాయి బాల వికాస్ని ఈవేళ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో అనేక ఈ బాల వికాస్ సంస్థలో ఈ బాల వికాస్ నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సత్సాయి సంస్థలో మరి ఈ విలువలన్నింటినీ నేర్పించి వారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడటంలో మరి సత్సాయి సేవా సంస్థలో దోహదం చేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయం, స్వామి ప్రతి విద్యార్థికి 5 లక్షణాలని మనం తప్పకుండా కలిగి ఉండాలని చెప్పారు. దాన్నే డకారత్రయం అని కూడా అంటారు. 5 Ds అంటే డ్యూటీ, అదే డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్. అంటే ప్రతి మనిషి కూడా వారి డ్యూటీ యందు మరి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. మనకి ఎలా అంటే మన డ్యూటీ, వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్ డ్యూటీ ఏంటి? చక్కగా సమయానికి స్కూల్కి వెళ్ళటం, టీచర్ చెప్పింది వినటం, చదువుకోవటం, మరి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయటం. ఇటువంటి మీ డ్యూటీ ఏదైతే ఉందో దాని మీదే మీ దృష్టి పెట్టి ఉండాలి. అది ఇవన్నీ కూడా స్వామి చెప్పినవి, భగవంతుడు చెప్పిన విషయాలు. అది మీరు తర్వాత డిసిప్లిన్, ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనటువంటి క్రమశిక్షణ. ఎవరైతే క్రమశిక్షణతో వారి జీవితాల్ని ఒక సరైనటువంటి మార్గంలో మలుచుకుంటారో వారే ఉత్తమ పౌరులుగా మరి ఈ సమాజానికి సేవ చేసేవారుగా, ఈ సమాజానికి ఉపయోగపడేవారుగా తయారవుతారనేది మనందరికీ తెలిసిందే. అలాగే మరి డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ కావాలంటారు స్వామి ప్రతి దానికి కూడా. మన మనసులో ఒక విషయం మీద అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ఇది మంచిదా, అది చెడా, ఇది మంచిది, ఏది మంచిదని. దాన్ని మనం విచక్షణ ద్వారా మనం నిర్ణయం తీసుకోవాలి. భగవంతుణ్ణి మనం ప్రార్థించి నాకు మంచి విచక్షణ ఇవ్వమని కోరుకుని ఆ విచక్షణతో మనం మెలగాలి. ఇది కూడా ముఖ్యమైనది. అలాగే డివోషన్ అంటే భక్తి. మీరు ఇప్పుడు మన వర్తంలో చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాలుగవ రోజు అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. గుత్తి పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుండి సుమారు 7 కిలోమీటర్ల మేర జగన్తో పాటు కదిలిన జనం. రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దడమే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉద్దేశమన్న జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి 80వ వార్డులో కార్పొరేటర్ నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. సతీమణి నివేదికతో కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన భరత్ కుమార్. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుండి కక్ష కట్టారని పేర్కొన్న ఎమ్మెల్యే పేర్ని. సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్న నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వార్ని న్యూస్.